హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను టేస్టీగా సింపుల్గా అయ్యే కర్రీ చూపిస్తాను. ఎగ్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి నేను 6 గుడ్లు తీసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాను. ఉడికాక వీటిపైన పొడి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కర్రీ ప్రిపరేషన్కి 3 టమాటాలు, ఒక మీడియం సైజ్ అరగడ్డ, 2 రెమ్మల కరివేపాకు, ఒక హాఫ్ వెల్లుల్లి తీసుకున్నాను. ఇక్కడ నేను టమాటాలు సన్నగా తరుక్కొని, ఎర్రగడ్డ సన్నగా తరిగాను, వెల్లుల్లి కూడా పొడి తీసి సన్నగా తరుక్కున్నాను. ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఈ కర్రీకి 1 స్పూన్ నూనె ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఆవాలు కూడా వేయాక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను. అది కూడా కొంచెం వేయాక ఇందులో మన సన్న తరపున ఆనియన్ ఉంది కదా, అది ఇందులో వేసుకునేసి దీన్ని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. దోరగా దాన్ని వేయించుకుంటూ ఉండాలి. దూరం కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో నేను ముందు తరి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది ఆపు, అది కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నాను. అది కలిపాక ఇప్పుడు మనం టమాటాలు తరుక్కున్నాము కదా, అవి కూడా వేసి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక నేను ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. రుచి చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. నాకు ఇక్కడ 1 స్పూన్ సరిపోతుంది. స్పూన్ వేసినాక కలుపుకొని బాగా ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం పచ్చివాసన పోయేదాకా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి వెళ్తున్నది. ఇప్పుడు మనకి కారం కూడా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు వాటర్ పోసుకున్నాను. పోసంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందు ఉడికించిన గుడ్లు వస్తున్నాయి కదా, అవి నేను రౌండ్ షేప్లో వస్తున్నాను. వాటిని దీంట్లో కలుపుకునేస్తున్నాను. వేసినాక ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. మెల్లగా కలుపుకోవాలి. గట్టి కలిపి గుడ్లు ఇరిగిపోతాయి. మనకి ఇలా కలపడం వల్ల ఎగ్స్కి కారం బాగా పడుతుంది. మసాలా కలిపినాక మంట సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాము. చూడండి, కూర దగ్గరగా అవుతుంది. ఇప్పుడు దీనికి నేను ఒక 2 స్పూన్లు అంత కొత్తిమీర తీసి కడిగి సన్న తరుక్కొని వేసుకుంటున్నాను. కొత్తిమీర వేయడం ఫ్లేవర్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత అంతా బాగా కలుపుకున్నాను. చూడండి, కూర కూడా దగ్గర పడిపోవచ్చింది. మన టైం కూడా ఎక్కువసేపు పట్టదు. 20 మినిట్స్లో కుక్ అయిపోతుంది కర్రీ. వంట కూడా భిన్నగా అయిపోతుంది. కర్రీ అనేది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు కర్రీ అనేది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీని స్టవ్ కట్టేసి వేడిగా రైస్ వేసుకొని కొంచెం కర్రీ వేసుకొని టేస్ట్ సూపర్ ఉన్నది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.